అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లోని ముఖ్యమైన కథనాలు పరిశీలిస్తే దాదాపుగా నిన్న ఉండవల్లి పెనుమాక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించిన కథనాలే అన్ని చోట్ల మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రీతిన ఈ కథనాల్ని ప్రచురించింది. దానికి సంబంధించి చూస్తే రాజధానిలో గోండా రాజ్ అని సాక్షి పత్రికలో హెడ్డింగ్ పెట్టింది. సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు ఉండవల్లి పెనుమాక రైతుల్ని పరామర్శించే పేరుతో యాత్రకు పూనుకున్నారు. ఆ యాత్రని అడ్డుకునే ప్రయత్నం టీడీపీ చేసింది. దాన్ని రాజధానిలో గుండా రాజ్ అని సాక్షి పత్రిక చెప్పింది. అయితే రాజధానిలో రణరంగం అంటూ ఆంధ్ర ప్రభ పత్రికలో మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తులు అయితే ఉండవల్లిలో ఉద్రిక్తత అనే పేరుతో కథనాన్ని ఇచ్చింది. ఇక ఈనాడైతే వైకాపా నేతలను తరిమిన రాజధాని రైతులు, రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు అనే కథనాల్ని ఈనాడు పత్రిక ఇచ్చింది. నిజంగానే రైతులే వైఎస్ఆర్సీపీ నేతల్ని తరిమి కొట్టారా? రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతుల తరపున మేము వచ్చాం అని వైఎస్ఆర్సీపీ చెప్తుంటే రైతులే వైఎస్ఆర్సీపీ నేతల్ని తరిమి కొట్టారు అని చెప్పడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేశాయి. ఆంధ్రజ్యోతిలో అయితే రాజధానిపై కుట్ర అని హెడ్డింగ్ పెట్టి వార్తలు ఇచ్చింది. నిజంగానే రాజధానిపై కుట్ర జరిగిందా? నిజంగానే రైతులు వైఎస్ఆర్సీపీ నేతల్ని వెనక్కి తిప్పి పంపించారా? ఈనాడులో రాసినట్టుగా, ఆంధ్రజ్యోతిలో రాసినట్టుగా అదే వాస్తవమా? చాలా కీలకమైనటువంటి పరిణామం. దీని తాలూకా ప్రభావం చాలా కాలం ఉండబోతోంది. గతంలో అదే రాజధాని ప్రాంతంలో అమరావతి ఉద్యమం చేస్తున్నటువంటి రైతుల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో దౌర్జన్యాన్ని ప్రదర్శించింది. రైతులు ఆందోళన చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసింది. అనేక చోట్ల పోలీసులు ఇష్టారాజ్యంగా అమరావతి పరిరక్షణ పేరుతో ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళ మీద యథేచ్ఛగా వ్యవహరించారు. అప్పుడు దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుపట్టాయి. ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించాయి. మరి ఆనాడు అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమించడం ప్రజాస్వామ్యం అయితే, ఆ ఉద్యమం మీద వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం చాలా తీవ్రమైన అణచివేత ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమైతే, మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన ఏంటి? ఆ రోజు వాటితోనే పోల్చుకుందాం. మరి నిన్న జరిగిందేంటి? ఆనాడు రైతులు గొంతిప్పితే ప్రభుత్వం అణిచేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో రైతుల తరపున వైఎస్ఆర్సీపీ గొంతిప్పాలనుకుంటే మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని అడ్డుకున్నారంటూ అదే రాజధాని ప్రాంతంలో నానా రాద్ధాంతం చేశారు. నిన్న అంబటి రాంబాబు, పేర్నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి ఇలాంటి వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అదే పద్ధతిలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు 3 రాజధానులకు మద్దతుగా అమరావతి వాసులు ఉన్నారు అంటూ కొంతమందిని వైఎస్ఆర్సీపీ పురుగొల్పింది. ఇప్పుడు అమరావతిలో తగువులు పెట్టొద్దు, కుట్రలు చేయొద్దు అంటూ రైతులు ముందుకొస్తున్నారు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కొంతమందిని ముందు పెట్టి అదే పద్ధతి, అదే తీరు, క్యారెక్టర్స్ మారాయి. వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వచ్చారు తప్ప ఏమీ పద్ధతులు మారలేదు. అప్పుడు ఇప్పుడు పోలీసులు చోద్యం చూస్తూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడా నియంత్రించలేదు. పైగా నిన్న దాడి చేసింది రైతులు అని చెప్పే ప్రయత్నానికి ఒక సెక్షన్ మీడియా పూనుకుంది. కానీ దాడి చేసింది టీడీపీ నేతలే, నారా లోకేష్ సన్నిహితులే, టీఎన్ఎస్ఎఫ్ లీడర్లు, టీడీపీ ఎస్టీ సెల్ లీడర్లు, ఇలాంటి వాళ్ళంతా నిన్న రాళ్లు విసిరి కానిస్టేబుల్ని తీవ్రంగా గాయపరిస్తే, ఆ కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోతే కనీసం కేసు పెట్టాలని, నిందితుడిని అరెస్టు చేయాలని ఏ కోసానా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. లేళ్ల అప్పిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేస్తే రాయితో కొట్టినటువంటి నిందితుడి వీడియో కూడా బయటకు వస్తే కనీసంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు. అంటే ఎవరు దాడులు చేయిస్తున్నట్టు, ఎవరు ప్రోత్సహిస్తున్నట్టు, ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగినట్టు చాలా క్లియర్ కదా. ఎవరికైనా అర్థమవుతుంది కదా. చిన్న పిల్లాడికి కూడా దాడి జరిగింది. ఎవరో 2 వర్గాలు ఘర్షణకు పూనుకున్నాయి. నిజంగానే 2 వర్గాలు ఘర్షణకు పూనుకుంటే మరి దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా.
కేసు పెట్టకుండా ఇప్పటికీ ఆ దాడికి సిద్ధమైనటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం అంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆ దాడి చేసినటువంటి వాళ్ళకి అండగా ఉన్నట్టే కదా. అప్పట్లో చంద్రబాబు నాయుడు బస్సు మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి ఘోరం అని గగ్గోలు పెట్టినటువంటి అనుభవం మనం చూసాం. మరి ఇప్పుడు నిన్న జరిగిందేంటి? అదే కదా. క్యారెక్టర్స్ మారారంతే, నాయకులు మారారు, పార్టీలు మారారు, వ్యక్తులు మారారు, దాడుల తీరు మారింది. ఇదే మార్పు. అదే అమరావతిలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులని గొంతు నొక్కి అడ్డుకుందామని ప్రయత్నం చేసి భంగపడింది. ఇప్పుడు మళ్ళీ అదే ఫలితాన్ని చంద్రబాబు సర్కారు అనుభవించే దిశలో ఉంది. దీని అంతటికీ కారణం ఏంటి? నిన్న ఇలాంటి ఘర్షణలు జరగడానికి అసలు మూలం ఏంటి అన్నది మనం ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా అమరావతిలో రాజధాని ప్రాంతంలో చాలామంది రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. చంద్రబాబు మాటను మేము నమ్మబోం అని చాలా గట్టిగా చెప్తున్నారు. ఇలా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చెప్పిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు చెల్లుబాటు కావు అని రైతులు పోరాడుతున్నారు. ఈ పోరాడే రైతాంగానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటిస్తుంది. అప్పట్లో రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాడిన రైతులకి తెలుగుదేశం, జనసేన ఎలా అయితే అండగా నిలిచాయో ఇప్పుడు కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వబోం, మా భూములు ఎందుకు ఇవ్వాలి, అసలు రాజధానికి ఎన్ని వేల ఎకరాలు కావాలి అని నిలదీస్తున్న రైతులకి వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలుస్తుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ సహించలేకపోతుంది. ఇది అసలు కథ. చూడండి, చాలా క్లియర్గా ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వ నాటకాలు సహించం. ముఖ్యమంత్రి ఇంటికి 5 ఎకరాల భూమి కావాలా, మా భూముల్లో వ్యాపారం చేస్తామంటే ఇచ్చేదే లేదు. ఈ ప్రభుత్వం మా కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. దేశంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలు నడుస్తున్నాయా? ఇది నిన్న గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఎంతమంది రైతులు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇలా రైతులు ప్రశ్నిస్తున్నప్పుడు, ఈ రైతుల్ని వేధించడానికి ప్రభుత్వం పూనుకుంటున్నప్పుడు, ఈ రైతుల పొలాల్లో కూడా వెళ్లకుండా దారి లేకుండా అడ్డుకట్ట వేసి కొండవీటి వాగు నీళ్లు మళ్లించి రైతులు సాగు చేయకుండా అనేక రకాల అవస్థలు పెడుతున్నప్పుడు వీళ్ళకి మద్దతుగా ప్రతిపక్షం గొంతిప్పే అవకాశం లేదా? ప్రతిపక్షం గొంతిప్పితే తెలుగుదేశం దాడులకు పూనుకుంటుందా? దాడులు చేసి అసలు అమరావతిలోకి రాకూడదు అని అడ్డుకుంటుందా? అడ్డుకుంటే పోలీసులు కళ్ళప్పగించి చూస్తూ దాడులు చేసిన పోలీసుల తలలే పగిలిన కేసులు పెట్టకుండా అలా చూస్తూ ఉంటారా? చిన్నతంబి అని చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కానిస్టేబుల్ నిన్న డ్యూటీ చేయడానికి వచ్చారు. ఆయన మీద దాడి చేసి తల పగలగొడితే కేసే లేదు. అంటే చంద్రబాబు పాలనలో పోలీసుల తలలు పగలగొట్టిన, రక్తం చిందేలా, పోలీసుల్ని స్పృహ కోల్పోయేలా దాడులు చేసిన వేసమెత్తు చర్యలు కూడా ఉండవు. ఇది ప్రజాస్వామ్యం. సరిగ్గా గతంలో అంటే దాదాపు 3 ఏళ్ల నాడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడు రైతుల పేరుతో తెలుగుదేశం పార్టీ తాము చేసింది ప్రజాస్వామ్యం అని చెప్పింది. ఇప్పుడు రైతుల కోసం వైఎస్ఆర్సీపీ చేస్తే ఇది కుట్ర, ఇది తగదు, కావాలని అమరావతిలో విధ్వంసం రాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఎదురుదాడి చేస్తుంది. చాలా విడ్డూరం. చూడండి, రాళ్ళు ఇసిరింది తెలుగుదేశం, కానిస్టేబుల్ గాయపరిచింది టీడీపీ లీడర్, వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంది టీడీపీ వాళ్ళు, కానీ తిరిగి వైఎస్ఆర్సీపీయే రచ్చ చేస్తుంది అనేటువంటి పందాన మొత్తం వ్యవహారం నడుపుతుంది. అప్పుడు కూడా ఇంతే, అదొక కుట్ర అన్నారు, కావాలని విధ్వంసం రాజేస్తున్నారన్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అప్పుడు ఇవే మాటలు, ఇప్పుడు కూడా అవే మాటలు. అయితే నిన్న జరిగిందని వాస్తవానికి వైఎస్ఆర్సీపీ కోరుకున్నట్టు జరిగింది. చంద్రబాబు నాయుడు నిన్న వైఎస్ఆర్సీపీ నేతల్ని ఉండవల్లి దగ్గర అడ్డుకోవడం ద్వారా ఆ పార్టీకి మేలు చేశారు, ఆ పార్టీకి ప్రయోజనం కలిగించారు. అమరావతి ఉద్యమాన్ని, ల్యాండ్ ఎక్విజిషన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల ఉద్యమాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేశారు. తద్వారా ఈ ప్రభుత్వం కొరివి పెట్టుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
ఎప్పుడైనా రైతులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు, రైతులు ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదనలకి ససేమిరా అంటున్నప్పుడు, చంద్రబాబు మాటను నమ్మి మేము భూములు ఇవ్వలేం అని తెగేసి చెబుతున్నప్పుడు వాళ్ళతో చర్చించి సామరస్యంగా సమస్య పరిష్కరించి అవసరమైతే రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి అలా సమస్యని సెటిల్ చేసుకోవాలే తప్ప దాన్ని పెంచి చినికి గాలివాన్లా మార్చుకుని మరింత తీవ్రతరం చేసి అమరావతిలో కొత్త ఉద్యమానికి ఆజ్యం పోసి ఆ ఉద్యమం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రయోజనం పొందేలా స్వయంగా కూటమి ప్రభుత్వమే తోడ్పడి సిఆర్డీఏ చర్యల ద్వారా రైతులంతా వైఎస్ఆర్సీపీ పక్షాన చేరి అలా మళ్ళీ అమరావతిలో వైఎస్ఆర్సీపీ ఎంట్రీ ఇవ్వడానికి చంద్రబాబే డోర్స్ తెరుస్తున్నారు అని మనం చెప్పాల్సి ఉంటుంది. అసలు అక్కడ అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వని రైతుల మీద చంద్రబాబు దౌర్జన్యం చేయకపోతే, చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా అనేక రకాల అరాచకాలు సృష్టించకపోతే ఆ రైతులు వైఎస్ఆర్సీపీ దగ్గరికి రారు. వైఎస్ఆర్సీపీ రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉండేది కాదు. కానీ స్వయంగా చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకమే రైతులు వైఎస్ఆర్సీపీ పక్షాన చేరేదానికి కారణమయ్యింది. ఇప్పుడు ఆ రైతుల పక్షాన ఉద్యమిస్తాం అని బయలుదేరేదానికి కారణమయ్యింది. అలా బయలుదేరినటువంటి వాళ్ళని అడ్డుకోవడం ద్వారా అమరావతిలో జరుగుతున్నటువంటి వ్యవహారం, అక్కడ సాగుతున్నటువంటి రైతు వ్యతిరేక చర్యలు, అక్కడ నడుస్తున్నటువంటి అణచివేత ధోరణి అంతా రాష్ట్రం అందరికీ అర్థమైంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలన్నీ, చంద్రబాబు సర్కారు సాగిస్తున్నటువంటి వ్యవహారాలన్నీ తిరిగి ప్రభుత్వం మీదకే చుట్టుకునే దిశలో ఉన్నాయి. ప్రభుత్వమే చాలా తీవ్ర స్థాయిలో రైతులను అణచేయాలనేటటువంటి ప్రయత్నంలో విపక్షాన్ని అడ్డుకోవడం ద్వారా ఎంత అరాచకం అమరావతిలో తాండవిస్తుందో అందరికీ తేట తెల్లం చేసినట్టు అయింది. ఇలాంటి చర్యలు చంద్రబాబుకి ఏ కోసాన ప్రయోజనం కలిగించో అది కూటమి ప్రభుత్వానికి కూడా ఏమాత్రం మేలు చేయదు. అది గుర్తిస్తే, అది గ్రహిస్తే టీడీపీ కార్యకర్తలను ఉసుగొల్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడి చేయడం ద్వారా తామేదో సాధించామని అంబటి రాంబాబు పరిగెట్టాడు, పేరు నాని తోక ముడిచాడు, ఇలాంటివన్నీ రాసుకుని సంతృప్తి పడితే అవన్నీ కౌంట్ అవుతాయి. ప్రభుత్వానికి చివరికి చాలా పెద్ద స్థాయిలో చేటు తీసుకొస్తాయి. ఇది గుర్తిస్తే, ఇది గ్రహిస్తే ఉద్యమాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. లేదంటే మాత్రం ఇదే పరిస్థితి. రాళ్లు విసురుతున్న టీడీపీ గోండా రాయపూడి కిరణ్, ఇదిగో నారా లోకేష్తో ఈయనే రాయి విసురుతున్నటువంటి వీడియో చాలా క్లియర్గా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. కానీ వేసమెత్తు చర్యల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి, ఉండవల్లిలో పక్కా స్కెచ్తో టీడీపీ మోకల స్వైర విహారం, ఇటీవల పూలింగ్కు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలిన అధికారులు, రైతుల ఆహ్వానం మేరకు పరిశీలించేందుకు వెళ్లిన సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, గోండాల రాజ్యం నడుపుతున్నారా అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపాటు. వాస్తవే కదా. అసలు ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ అమరావతిలో కార్యాచరణ చేయడానికే వీల్లేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే కుదరదు, వాళ్ళు వస్తారంటే అడ్డుకుంటాం, వాళ్ళని రానివ్వం అని ఎవరైనా అంటే దాని అర్థం ఏంటి? రాజధానిలో భూములు ఇవ్వని రైతుల పక్షాన విపక్షం గొంతు విప్పకూడదు అని ఎవరైనా ఆశిస్తే దాని అర్థం ఏంటి? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. చంద్రబాబు సర్కార్కి చాలా పెద్ద స్థాయిలో నష్టం చేయబోతున్నటువంటి విషయం కూడా. దాన్ని గుర్తిస్తే ఈ ప్రభుత్వం ఆ రైతులకి న్యాయం చేసే దిశలో ఆలోచిస్తుంది. లేదంటే విపక్షాన్ని అడ్డుకుని రైతుల గొంతు నొక్కేసి తామేదో సాధించామని తృప్తి పడుతుంది. దానికి ప్రతిఫలం తర్వాత చెల్లించాల్సిన స్థితిని కొని తెచ్చుకుంటుంది. ఇది జరగబోయేటువంటి అంశం. ఇక మిగిలిన కథనాలు కూడా మనం పరిశీలిద్దాం. 450 లక్షల కోట్ల వ్యాపారం వచ్చే 10 ఏళ్లలో విస్తరించనున్న ఏఐ సామ్రాజ్యం, అవకాశాలను అంచనా వేస్తూ దిగ్గజాలు అడిగేస్తున్నాయి అనేటువంటి కథనం చూడొచ్చు. ఇక వెలికొండంత అబద్ధం, క్రెడిట్ చోరీకి పన్నాగం. వెలిగొండ ప్రాజెక్టులో తొలిసారిగా నిర్వాసితులకి, అంటే ఆ ప్రాజెక్ట్ కృష్ణానది నుంచి టన్నెల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి
నల్లమల సాగర్కి తరలిస్తే ఆ నల్లమల సాగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రైతులు, సాగు చేసుకుంటున్నటువంటి వ్యవసాయదారులు అంతా నష్టపోతారు. కాబట్టి వాళ్ళకి సుమారుగా ఇవ్వాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నష్టపరిహారం విషయంలో, ఆర్ఎండ్ఆర్ విషయంలో ఎట్టకేలకు నిన్న చంద్రబాబు ప్రభుత్వం తొలెడిగేసింది. దాదాపు 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రభ ఇలాంటి పత్రికలన్నీ హైలైట్ చేసే, సాక్షి మాత్రం అదేదో క్రెడిట్ చోరీ అన్నట్టుగా ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పన్నులు జరిగాయి, వైఎస్ఆర్ఏ దానికి శ్రీకారం చుట్టారు, వాస్తవమే కావచ్చు. కానీ ఇప్పుడు నిర్వాసితులకి నష్టపరిహారం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదుగా. చంద్రబాబు పాలనలోనే తొలిసారిగా నష్టపరిహారం ఇచ్చే విషయంలో ఒక అడుగు పడింది. ఇది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేయలేదు. వెలుగొండ బాధిత రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి ఆ ప్రాజెక్టు నింపాల్సినటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగితే అది అటు నెల్లూరు నుంచి ఇటు మార్కాపురం జిల్లా వరకు 4 జిల్లాల రైతులకి మేలు చేస్తుంది. మరి ఆ ప్రయత్నం చేస్తే అభినందించాలి. కానీ ఇక్కడ క్రెడిట్ చోరీ అనేటువంటి మాట చాలా విడ్డూరం. గవర్నెన్స్ అన్నది రెగ్యులర్ ప్రాసెస్. అధికారులు, నాయకులు మారుతూ ఉండొచ్చు, కానీ ఒక రెగ్యులర్గా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే వెలుగొండ విషయంలో చంద్రబాబు నాయుడు కేవలం శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించి దాదాపుగా మేజర్ పార్ట్ పూర్తి చేసింది మాత్రం వైఎస్ఆర్ జమానాలో. ఇది క్లియర్. ఎందుకంటే నేను వెలుగొండకి స్వయంగా ఆ టన్నెల్లో 2 టన్నెల్లో ప్రయాణం చేశాను. వెలుగొండకి దాదాపు 1 డజన్ సార్లు వెళ్ళుంటాను ప్రత్యక్షంగా ఆ ప్రాజెక్ట్ని పరిశీలించడానికి. సో నాకు ఆ వెలుగొండ ఆరంభం నుంచి 1996లో పార్లమెంట్ ఎన్నికల ముంగిట హడావిడిగా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నష్టపరిహారం కోసం బాధితులకు చెక్కుల పంపిణీ వరకు ఆ మొత్తం పరిణామాలన్నింటినీ నేను చాలా సందర్భాల్లో ప్రత్యక్షంగా పరిశీలించాను. కాబట్టి ఇక్కడ నాకు చాలా క్లియర్గా తెలుసు. ఇక్కడ ఏదో క్రెడిట్ చోరీ ఇలాంటి గేమ్స్ అనే దానికన్నా ఎప్పటికైనా వెలుగొండ పూర్తి చేయడం చాలా అవసరం. జగన్మోహన్ డ్యాంలో కేవలం జాతికి అంకితం చేశాం అనే పేరుతో అక్కడ రిబ్బన్ కట్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. నిజంగా నీళ్ళు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేదంటే ఈ ప్రభుత్వం కూడా అట్ట కాలయాపన చేస్తే మాత్రం మళ్ళీ వెలుగొండ వచ్చే ప్రభుత్వమే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒంగోలు కలెక్టరేట్ దిగ్బంధం, గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతుల డిమాండ్. ఇది చాలా విడ్డూరం. స్వయంగా ముఖ్యమంత్రి కిలో 200 రూపాయలు కొంటారు అని ప్రకటిస్తే అక్కడేమో వ్యాపారులు 160కి మించి ఇవ్వం అని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి మాటను కూడా ఖాతరు చేయరా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సీఎం అంటే ఎవరికీ లెక్కలేదు అనే ధోరణి చాటుతున్నట్టయింది. దీని మీద పొగాకు రైతులు ఒంగోలులో మళ్ళీ ఆందోళన. మొన్నే ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేశారు. నిన్న మళ్ళీ కలెక్టరేట్ ముందు నిరసన. ఇక బగ్గుమన్న మామిడి రైతు, అక్కడ పొగాకు రైతు, ఇక్కడ మామిడి రైతు. రైతులు రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉన్నారు. అనేక అవస్థలు పడుతున్నారు. ఏ పంట సాగు చేసినా కొనుగోలు చేసే వాళ్ళు ఉండరు. కొనుగోలు చేసినా కనీస గిట్టుబాటు ధర కూడా దక్కదు. ఏం కావాలా రైతన్నలు? 6 కాలం కష్టపడి పంట పండిస్తే ఏం చెయ్యాలా? ఎటు పోవాలా? ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మాటలు చెప్తుంది, ఆచరణ భిన్నంగా ఉన్న తమకు పట్టనట్టే సాగుతుంది. చాలా విడ్డూరం. రైతులు పొగాకు దగ్గర నుంచి మామిడి వరకు, మొక్కజొన్న దగ్గర నుంచి ఆక్వా వరకు అన్ని రకాల సాగుదారులు చిక్కుల్లో ఉన్నా తమకేమీ పట్టదు. ఇక సెషల్స్ భద్రతకు భరోసా, చిన్న ద్వీపం. సెషల్స్ అనేది చాలామంది పన్నులు ఎగ్గొట్టడానికి ఆ దేశాన్ని ఉపయోగించుకుంటారు. అలాంటి దేశ జనాభా 1,00,000 మంది. 1,00,000 మంది జనాభా ఉన్న దేశంలో ఇప్పుడు ప్రధానమంత్రి 3 రోజులు పర్యటిస్తున్నారు. చూడండి ఎంత విడ్డూరమో. 3 రోజులు. విదేశీ పర్యటనలకు ఎక్కువ చేయకండి, పొదుపు పాటించండి, దేశం సంక్షోభంలో ఉంది. ఇది ప్రధానమంత్రి 1.5 క్రితం మనందరికీ చెప్పినటువంటి నీతి బోధలు. మరి ఆయన చేస్తుంది ఏంటి? 1,00,000 మంది జనాభా ఉన్న దేశంలో 3 రోజుల పర్యటన. ఏమైనా అర్థం ఉందా? అంటే ప్రధానమంత్రి మాటలకి వాస్తవానికి పొంతం లేని పరిస్థితి చూడండి. ఫ్లాట్ తీసుకున్న జాప్యానికి పరిహారం అడగొచ్చు. ఇల్లు లేదా ఫ్లాట్ను బిల్డర్ నుంచి
పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా అప్పగింతలో జరిగిన జాప్యానికి పరిహారం కోరే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు నిన్న చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మిగిలినటువంటి ప్రజాశక్తి పత్రికలో కథనాలు మనం చూద్దాం. ప్రజాశక్తిలో ఉండవల్లిలో ఉద్రిక్తత, వైసీపీ రాజధాని యాత్రను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు చాలా క్లియర్. తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది, అందులో రాజధాని రైతులు అడ్డుకున్నారు, ఇంకెవరో అడ్డుకున్నారని ఈనాడు ఇతర పత్రికలు మసిపూసి మారేడుకాయ చేసిన చాలా క్లియర్గా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వైసీపీని అమరావతిలో అడుగు పెట్టకుండా టీడీపీ అడ్డుకుంది. ప్రజాశక్తి రాసింది. రాళ్లు కోడిగుడ్లతో దాడి, హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు, టీడీపీ వర్సెస్ వైసీపీ. వెరీ క్లియర్ పిక్చర్ ప్రజాశక్తి ఇచ్చింది. వెలుగొండ నిర్వాసితులకు అండగా ఉంటా, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజ్ కోసం 300 కోట్ల రూపాయల చెక్కు అందజేత. ఇంకా దాదాపుగా 1500 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా ఇస్తే రైతులకు ప్రయోజనం, వెలుగొండ ప్రారంభించే అవకాశం. గిట్టుబాటు ధరల కోసం పొగాకు రైతులు ప్రభుత్వం దిగి రావాల్సిందే అంటూ ఆందోళన. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుంది అంటూ సిపిఎం అభిప్రాయం. నేడు పల్స్ పోలియో ఉండవల్లిలో ప్రారంభించనున్న సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సాగుతుంది. గతంలో చాలా పెద్ద స్థాయిలో దీని క్యాంపెయిన్ జరిగింది. ఇప్పటికే పోలియో సంబంధించినటువంటి కంట్రోల్ వచ్చింది కాబట్టి దాని ప్రాధాన్యత తగ్గింది. అయినా 5 ఏళ్లలోపు చిన్నారులు మీ ఇళ్లలో ఎవరున్నా తక్షణమే పల్స్ పోలియో, ఆ పోలియో డ్రాప్స్ వేయించే ప్రయత్నం చేయండి. ఇరాన్పై మళ్ళీ అమెరికా దాడులు. ఈ ట్రంప్ ఏందో అమెరికా ఏందో ఎవరికీ అర్థం కాదు. అప్పుడే శాంతి చర్చలు అంటారు, ఒప్పందాలు అంటారు, ఇక యుద్ధం ముగిసినట్టే అంటారు, అంతా బాగుందంటారు, మళ్ళీ దాడులు చేస్తారు. హోర్ముజ్లో ఇప్పుడు మళ్ళీ రణరంగాన్ని తరపిస్తుంది. అంతా లైన్ క్లియర్ అయింది, ప్రపంచం ఊపిరి పీల్చుకోవచ్చు, ఇక గ్యాస్ ఇతర ధరలన్నీ, చమురు అన్ని ధరలు తగ్గొస్తాయి అని ఆశిస్తున్నటువంటి తరుణంలో యుద్ధం పూర్వపు నాటి పరిస్థితికి క్రూడ్ ఆయిల్ రేట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అమెరికా ఈ తీరున. సింహాచలం కొండపై విధ్వంసం, గూగుల్ డేటా సెంటర్కు 160 ఎకరాలు. పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతం, విశాఖ తాగునీటికి కీలకం. అయినా నిబంధనలు మార్చిన ప్రభుత్వం హడావిడిగా కేటాయింపు. సమీపంలోనే ఆరిలోవ కాలనీ హెల్త్ సెంటర్, తప్పని శబ్ద కాలుష్యం. ఎంపీ సోషల్ మీడియా పోస్టులో కనిపించని వాస్తవాలు. వైజాగ్ డేటా సెంటర్ మీద ప్రజాశక్తి పత్రిక వరుస కథనాలు ఇస్తుంది. ఆ క్రమంలో డేటా సెంటర్ సంబంధించినటువంటి వాస్తవాల్ని, సింహాచలం కొండ మొత్తం 160 ఎకరాల ప్రాంతంలో గుండు కొట్టేస్తున్నారు. 10 ఎకరాల లోపు ఋషికొండలో రిసార్ట్స్ కట్టే పేరుతో అక్కడ ఒక భారీ బిల్డింగ్లు కడుతుంటే, అబ్బో ఋషులు నివసించే ప్రాంతం, కొండకు గుండు కొడతారా? ఇలా రకరకాల వ్యవహారం మనం చూసాం. అది చాలా పెద్ద వివాదం అన్నట్టుగా మార్చేసినటువంటి వైనం చూసాం. మరి ఇప్పుడు అదే విశాఖలో సింహాచలం కొండల్లో అప్పన్న ఆలయ భూముల్లో సాగుతున్నటువంటి విధ్వంసం దేనికి సంకేతం? అక్కడ మొత్తం పర్యావరణం నాశనం చేసేస్తుంటే దీన్ని ఏమనాలా? అప్పన్న కొండలు గుండు కొడితే అది ఆసక్తిగా ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. ఋషికొండలో చిన్నపాటి తొలిస్తే అది అతిపెద్ద నేరం. ఇది చంద్రబాబు చెప్పేటువంటి సూత్రాలు ఎట్లా ఉంటాయో మనకే అర్థం కావాల్సినటువంటి వైనం. ఇక మిగిలినటువంటి పత్రికల్లో కూడా మనం చూద్దాం. ఈరోజు ఈనాడు పత్రిక. ఈనాడులో ప్రధానంగా ఈరోజు వెలుగొండ పూర్తి చేసి ఇస్తాం, ఏ ఒక్కరూ నష్టపోకుండా చూస్తామనేటువంటి కథనం. ఈ కులాలతో రాజకీయ క్రీడలా, బూతులు తిట్టేవాళ్లుగా, క్రిమినల్స్గా కాపుల్ని చూపించే ప్లాన్. పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్. అసలు ఆయన ఎప్పుడూ కులాలతో రాజకీయమే చేయలేదట. ఎవరైనా నమ్ముతారా? తాను చేస్తున్న పనిని కూడా తాను పదే పదే కులం గురించే మాట్లాడుతున్నట్టు, కులం తప్ప మరొక విషయం తనకు ఉండదన్నట్టు, కులం మతం వీటి చుట్టూనే రాజకీయాలు నెరిపే నాయకుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కులం లేకపోతే, మత రాజకీయాలు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. వాటి చుట్టూ రాజకీయాలు చేసే నాయకుడు ఇప్పుడు మొత్తం తనకు అసలు కుల రాజకీయాలే పట్టవు, తెలియో, తానెప్పుడు చేయలేదు అని చెప్పుకోవడానికి సిద్ధమైపోతున్నటువంటి వైను చూస్తుంటే పవన్ కళ్యాణ్ చూసి ఎవరైనా నవ్వుకోక మానరు. ఎందుకంటే ఆయన ఎప్పుడో కాదు, పూర్వపు శతాబ్దంలో చెప్పిన మాటలు కాదు, నిన్న కాక మొన్న కులం గురించి మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు మాటలకి పొంతనే ఉండదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో,
ఎప్పుడు ఏం మాట్లాడతారో కూడా అర్థం కానంతగా ఉంటుంది. 2024 ఎన్నికల నాడు అసలు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, కాపుల తరపున తాను సీఎం అవడానికి రెడీగా ఉన్నానని, కాపులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తామని, కాపుల హక్కుల పరిరక్షణే తన ధ్యేయమని ఇవన్నీ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపుల ఓట్లు పోయినా పర్లేదు, కాపులతో తనకు పని లేదు, తాను కాపుగా చూడకండి, ఇవి మాటలు. మరి అదే జనసేన పార్టీ తరపున మొత్తం ఎమ్మెల్యేల్లో సగం మంది ఎవరు? కాపులే కదా. 21 మందిలో 11 మంది కాపులే కదా. మంత్రుల్లో 3 ఉంటే 2 కాపులే కదా. ఎమ్మెల్సీలు 2 ఉంటే 2 కాపులే కదా. ఎంపీలు లోక్సభ సభ్యులు 2 ఉంటే 2 కాపులే కదా. మరి అసలు కాపుల విషయంలో తాను ఎప్పుడు రాజకీయాలు చేయలేదని, కుల రాజకీయాలు చేయలేదని ఎలా మాట్లాడతాడు ఆయన? పైగా ఇప్పుడు కాపుల మీద కుట్ర సాగుతుందంట. ఎంత విడ్డూరం అంటే ఆయన ఏమంటారంటే, క్రిమినల్ని మీరు మద్దతు ఇస్తారా, రౌడీ షీటర్కి సపోర్ట్ చేస్తారా అని చెప్తున్నాడు ఆయన. ఎంత వక్రీకరణకి ఎంతకైనా తెగించొచ్చు అనే పవన్ కళ్యాణ్ మాటలు మనకు అర్థం అవుతాయి. అసలు ఎవరైనా సాయి కృష్ణ అనే రౌడీ షీటర్ని సమర్థించారా? రౌడీ షీటర్ అనే పేరుతో లాకప్లో పెట్టి మర్డర్ చేస్తే దాన్ని ప్రశ్నించారా? చూడండి ఎంత విడ్డూరంగా ఉంటుందో. రౌడీ షీటర్గా సాయి కృష్ణ చేస్తున్నటువంటి క్రిమినాలిటీని, ఆయన యాక్షన్స్ని ఎవరైనా సపోర్ట్ చేశారా? ఆయన మీద కేసులు పెట్టినప్పుడు కానీ, ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఎవరైనా దాన్ని ప్రశ్నించారా, నిలదీశారా? లేదు కదా. ఆయన రౌడీ షీటర్ అనే పేరుతో మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసి కృష్ణలంక పిఎస్లో పెట్టి కస్టోడియల్ టార్చర్తో ప్రాణం తీసిన తర్వాత కూడా శవం కూడా కనబడకుండా బూడిద చేసేసిన తర్వాత కూడా ఈ విషయం ఎవరికి తెలియకూడదని ఆఖరికి హైకోర్టులో కూడా అబద్ధం చెప్పి మొత్తం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే దాని మీద జనం ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే, క్రిమినల్స్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అసలు క్రిమినల్ ఎక్కడా? చనిపోయాడు కదా. చంపేయడం సాధ్యమేనా? చంపేయడం సరైందేనా? అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తుందో ఈయనకేమైనా తెలుసా? భారత రాజ్యాంగం ప్రకారంగా కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని పోలీసులు విధిగా పాటించాలి. అందుకు విరుద్ధంగా సాగితే పోలీసులు కూడా శిక్షార్హులే. ఏకంగా 9 మంది మీద లాకప్ డెత్కు గాను మరణ శిక్ష విధించారు తమిళనాడులో. ఈ విషయం ఏమైనా తెలుసా ఈయనకి? తను ఏం చెప్పినా, తను ఏం మాట్లాడినా సమర్థించే ఒక సెక్షన్ ఉంది కాబట్టి తను ఏదైనా చెప్పొచ్చు అనుకుంటే ఎలా? క్రిమినల్స్ని ఎవరు సమర్థించారు? రౌడీజాన్ని ఎవరు సమర్థించారు? జనసేన పార్టీయే సమర్థించింది. నిన్న అమరావతి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతల మీద రాళ్లు రువ్వి పోలీస్ కానిస్టేబుల్ తల పగలగొట్టిన ఈ కానిస్టేబుల్ కొడుకు పార్టీ సమర్థించింది. నిన్న దాన్ని తప్పు పట్టలేదు కదా. కానిస్టేబుల్ తల పగలగొడితే కనీసం అది తప్పు అని చెప్పారా? రాళ్ళు ఇస్తున్నటువంటి టీడీపీ నేతల మీద కేసు పెట్టారా? అంటే రౌడీజాన్ని సమర్థించింది ఎవరు? క్రిమినల్ యాక్షన్స్ని ప్రోత్సహించింది ఎవరు? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదా. అంటే ఆయన చేసింది ఏదైనా సరైనదే, ఎదుటి పక్షాలు ఏం చేసినా అది క్రిమినాలిటీయే అనుకుంటే ఏమనాలా? ఎంత విడ్డూరం చూడండి. పైగా కుల రాజకీయాలు ఎవరో చేస్తున్నారంట. భాగ్యరాజ్ కన్నుమూత చాలా ప్రముఖ డైరెక్టర్, యాక్టర్, స్క్రీన్ ప్లేలో సిద్ధహస్తుడు. స్క్రీన్ ప్లే కింగ్గా భాగ్యరాజుని పిలుస్తారు. అలాంటి ఆయన నిన్న మృతి చెందడం పట్ల అనేక మంది సంతాపం వ్యక్తం చేశారు. మిగిలినటువంటి కథనాలు కూడా చూస్తే 6 నుంచి 7 గంటల్లోనే బెంగళూరుకు విజయవాడ నుంచి చేరుకునే సమయం ఇది. చకచక కోడూరు ముప్పవరం గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ఏడాదిలో అందుబాటులోకి 340 కిలోమీటర్లు 6 వరుసలుగా నిర్మాణం. ఇప్పటికే 68% పూర్తి. ఇది వేగంగా పూర్తయితే చాలా ప్రయోజనం. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలంలో NH 167B హైవేను క్రాస్ చేసే చోట నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ అంటూ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇక ఆంధ్రప్రభ పత్రికలో కూడా మనం ఒకసారి కథనాలు చూస్తే దాదాపుగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కథనం చూడొచ్చు. మీ త్యాగం వృధా కాదు అంటూ రైతులతో చంద్రబాబు చెప్పినటువంటి మాట. చటప్ మాత్రం బాగుంది. నులక మంచాలు, ఆయన ప్రకృతిలో కొండల మాటన. ఇది నల్లమల సాగర్లో రేపు నీళ్లు వస్తే వెలుగొండ నుంచి ఈ ప్రాంతం అంతా నీటితో నిండిపోతుంది. ఈ ప్రాంతంలో ఆయన రైతులతో భేటీ అయ్యారు. లొకేషన్ కూడా అద్భుతంగా కనిపిస్తుంది.
కులాలతో రాజకీయం చేయను. ఏమైనా అసలు దావుద్ ఇబ్రహీంకి స్మగ్లింగ్ గురించి తెలియదన్నట్టు ఇంకా ఇంకా చాలా చెప్పొచ్చు. పోర్ను గురించి సన్నీ లియోన్ అసలు ఏమాత్రం తెలియదన్నట్టు పవన్ కళ్యాణ్కి కుల రాజకీయాలు కూడా తెలియవు అనుకోవాలి. ఉసిగొల్పింది మీరే అంటూ నిన్నటి ఘటన మీద జగన్ కామెంట్స్. విత్తనాలకు స్మార్ట్ కోటింగ్, దిగుబడిని పెంచే విత్తన పూత 30% మేర అధిక దిగుబడి అంటూ కథనాలు చూడొచ్చు. సీషెల్స్లో 194 ఏళ్ల తాబేలుతో ప్రధాని మోదీ. ఇది పీఎం చేయాల్సినటువంటి పనులు. కునికేసిన ట్రంప్ ఓవల్ ఆఫీస్లో కీలక సమావేశంలో అమెరికా అధినేత కునికిపాట్లు. ఎంత విడ్డూరం చూడండి. ఇక హోర్ముజ్లో భీకర పోరు, జోరుగా వానలు. ఈరోజు కూడా ద్రోణి ప్రభావంతో అనేక చోట్ల వర్షాలు కురవచ్చు. మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్. మోదీ బీజేపీ పాలనలో పేపర్ లీకులు మాత్రం ఆగట్లా. ఇప్పటికే నీట్ రీ ఎగ్జామ్ కూడా జరిగింది పేపర్ లీక్ వల్ల. లక్షల మంది విద్యార్థులు అవస్థలు పాలయ్యారు, అయినా ఇంకా పేపర్ లీక్. ఇవన్నీ బీజేపీ పాలనలోనే. చూడండి, బీహార్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఇలా మొత్తం బీజేపీ అంటేనే బహుశా పేపర్ లీక్ పార్టీ అనేటువంటి తీరున ఈ వ్యవహారం సాగుతుంది. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి 1-2 కథనాలు మనం పరిశీలిస్తే, షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలకు లష్కరే ఉగ్రవాది. చూడండి, షోయబ్ అఖ్తర్ క్రికెటర్, పాకిస్తాన్ తరపున ఆడాడు. ఆయన బ్రదర్ చనిపోతే లష్కరే తోయిబా ఉగ్రవాదులు అందులో. నేను రైతునే, అందుకే ₹1 కోటి సబ్సిడీ పొందా కేంద్ర మంత్రి. నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో 1,35,000 మంది రైతులకి పిఎం కిసాన్ ఆపేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1,50,000 మందికి ఆపేశారంటే దేశవ్యాప్తంగా ఎంతమంది రైతుల పిఎం కిసాన్ ఏటా ఇచ్చే పెట్టుబడి సాయం ఆపేశారో మనకు అర్థమవుతుంది. అలా చిన్న చిన్న రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆపేసి కాకులను కొట్టి గెద్దలకు పెట్టినట్టుగా ఇలా కేంద్ర ప్రభుత్వంలో మంత్రికి, రాజస్థాన్లో మంత్రి కుకుంబరా పండించాడంట. ఆయనకి ₹1 కోటి సబ్సిడీ. అంటే రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసొప్పదు. ఇలా కేంద్ర ప్రభుత్వ మంత్రులు మాత్రం సబ్సిడీల పేరుతో కోట్లు బుక్ చేస్తారు. ఏమనాలా? ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత, కోత, వాత పేరుతో మనం విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.